ప్రేక్షక మిత్రులందరికీ శుభాకాంక్షలు. మా వారపడాలని వారం వారం చక్కగా ఆదరిస్తున్నారు. మీ నుంచి మేము ఎదురు చూసేది ఒక్క లైక్, ఒక సబ్స్క్రిప్షన్, ఒక షేర్. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని మీ ప్రార్థన చేయండి. ఎన్నో సమస్యలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో రకాలైనటువంటి ఎదురుచూపుతో చూస్తున్నటువంటి ఈ యొక్క రాశి ఫలితాలన్నీ ఈ వారం మీకు అన్నీ అనుకూలం జరగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మే 22 నుండి మే 28, 2026 ఈ వారమంతా కూడా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఒత్తిడి ఎక్కువ అనిపించినా అదే మీకు ఎదుగుదలకు మార్గం చూపిస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం చూపిస్తున్నాడు, బాధ్యతలను పరీక్షిస్తున్నాడు. గురు భగవానుడు మంచి ఆలోచన అవకాశాలు ఇస్తున్నాడు. కుజ భగవానుడు పోటీ శత్రువులపై చర్యలు తీసుకుంటున్నాడు. రాహు భగవానుడు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని క్రియేట్ చేస్తున్నాడు. దీని ఏమవుతుందంటే, ప్రెషర్ హ్యాండిల్ చేయండి, కాస్త మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా ఉద్యోగస్తులకి జాబ్లో ప్రెషర్ పీక్ లెవెల్లో వెళ్ళిపోతుంది. జాగ్రత్త. ఈ వారం పెద్ద గొప్పగా ఏం లేదు, కొంచెం డిస్టర్బెన్స్. లాస్ట్ వీక్ ఎలా ఉందో ఈ వీక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. పెద్ద గొప్పగా లేదు, కానీ సడన్ చేంజెస్ మాత్రం మిడిల్ ఆఫ్ ద వీక్లో వస్తుంది. ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారంలో అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. భయం వల్ల డిసిషన్స్ అవాయిడ్ చేసుకుంటారు. మీరు కొంచెం బోల్డ్గా నిర్ణయం తీసుకోండి, సక్సెస్ అవుతారు. అవకాశాలు వస్తున్నాయి, వదులుకోకండి వ్యాపార పరంగా. ఇంకా ఇన్కమ్ అనేది మిశ్రమంగా వస్తుంది. కొంచెం ఏది ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ, ఎక్కువ తక్కువ. సడన్ గెయిన్, ఆల్ ఆఫ్ సడన్ గెయిన్ వస్తుంది, తర్వాత అలా స్లో అయిపోతుంది. ఈ వారం అంతా అలాగే ఉంటుంది అని కూడా చెప్పచ్చు. బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇంకా కుటుంబంలో మీ పట్ల కాస్త వ్యతిరేకత వస్తుంది. అన్నదమ్ముల దగ్గర, అక్క చెల్లెల దగ్గర, భార్య భర్తల దగ్గర, పిల్లల దగ్గర మీ పట్ల వ్యతిరేకత వస్తుంది. దాన్ని కొంచెం ఎలా ఓవర్కమ్ చేయాలో చేయండి, అది మీ చేతిలోనే ఉంటుంది. షేర్ మార్కెట్ అస్సలు వద్దండి, ఈ రిస్క్ ఈ వారం అంతా వద్దు. విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. డైరెక్షన్ కరెక్ట్గా పెట్టాలి, స్టడీస్ మీద జాగ్రత్త, డిసిప్లిన్ ఉండాలి. ఇంకా ఆరోగ్యం పట్ల స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్, కొంచెం ఇర్రెగ్యులర్గా ఉంటుంది. అజీర్తి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదా మైగ్రెయిన్ లాంటివి ఉన్నాయి. కొంచెం డాక్టర్ని చెక్ చేసుకుంటే మంచిది. ఇంకా అదృష్టం అనేది సడన్ లక్కే ఈ వారం అంతా కూడాను, ఏదో మీరు ఊహించుకున్నది అయితే రాదు. శనివారం పరిహారం ఏం చేయాలంటే, నవగ్రహాలకు వెళ్ళి 19 ప్రదక్షిణాలు చేయండి. నన్ను నువ్వులు దాని మీద హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. గత 2-3 నెలలుగా కూడా చెప్తున్నాను, రాబోయే 2-3 నెలలు కూడా హనుమాన్ చాలీసా ఎక్కువ పారాయణం చేయండి, చాలా మంచిది. ఒత్తిడి నుంచి పారిపోతే మీకు బాగా సమస్యలు వస్తాయి, ఎదుర్కోండి, అద్భుతంగా ఉంటారు. స్ట్రెస్ ఉంటుంది, కానీ రాబోతున్నాయి మంచి రోజులు. జూన్ తర్వాత యోగాన్ని పొందబోతున్నారు కుంభరాశి మిత్రులారా. మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారానే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల కావాలనుకున్న వాళ్ళు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్తో పాటు మీ వివరాలన్నీ కూడా పెట్టండి. తప్పకుండా మీకు కరుంగాళి మాలను అందించే ప్రయత్నం చేస్తాం. ఈ రాశి ఫలితాలన్నీ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాం. శరణమయ్యప్ప. విజయోస్తు.